వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. గత కొద్ది రోజులుగా దేవాంశ్ పుష్కర్ ఘాట్ అని చెప్పేసి ఒక ఫోటో ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. దేవాంశ్ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ కొడుకు. సో ఆయన పేరుతోటి ఒక ఘాట్ ఉంది అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో భారీగా వాడుతూ ఉన్నారు. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఆ దేవాంశ్ ఘాట్కి ₹1 కోటి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆదేశించినట్టు, అక్కడ ఉన్నటువంటి రాజానగరం ఎమ్మెల్యే ఈ విషయాన్ని మీడియాతో మాట్లాడినట్టు ఆ రెండింటిని కలిపేసి తెగ వైరల్ చేసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికే కాదు, చివరికి నారా దేవాంశ్కి కూడా ఆయన ఇలా పనిచేస్తున్నాడు అని చెప్పేసి రకరకాలైనటువంటి వికిలి చేష్టలతోటి పోస్టులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మాట అనకుండా, పవన్ కళ్యాణ్ని స్మరించకుండా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉండలేకపోతున్నారేమో అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ దేవాంశ్ ఘాట్కి సంబంధించినటువంటి వీడియో చూద్దాం. నా పక్కన ఆ వీడియో ప్లే అవుతుంది, చూడండి. సో ఇక్కడ చూస్తే ఒక్కసారి జూమ్ చేసి చూస్తే ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏంటి దేవాంశ్ ఘాట్ అని ఉంది. ఈ దేవాంశ్ ఘాట్ పక్కనే స్థాపితము నిర్మాణం అని చెప్పేసి 8/7/2015 అంటే జూలై 8వ తేదీ 2015వ సంవత్సరంలో ఆ ఘాట్కి ఆ పేరు పెట్టారు. ఆ బోర్డు కూడా అప్పుడు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆ 2015లో పెట్టినటువంటి పుష్కర్ ఘాట్కి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డుకి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాన్ని పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఇటీవల బత్తుల బలరామకృష్ణ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ని పరిశీలించినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఉన్నటువంటి మునికోడలి అనేటటువంటి ప్రాంతంలో ఉంది. ఈ మునికోడలి అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రాంతంగా ఉంది. దానికి పెట్టినటువంటి పేరు వచ్చేసి ఆదర్శ పుష్కర్ ఘాట్. కావాలంటే నా పక్కన మీరు చూడొచ్చు, అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డులో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, అలాగే బత్తుల బలరామకృష్ణ ఫోటో ఉంది. దాని పక్కనే ఆదర్శ పుష్కర్ ఘాట్కి విచ్చేస్తున్నటువంటి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం ఉంది. అంటే దాని పేరు ఆదర్శ పుష్కర్ ఘాట్, కానీ అక్కడ ఉన్నటువంటి పేరు దేవాంశ్ ఘాట్ అని ఉంది. మరి దేవాంశ్ ఘాట్ అని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేవాంశ్ ఘాట్ అనే పేరుని ఏదో పవన్ కళ్యాణ్ గారే పెట్టించినట్టు, లేకపోతే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే పెట్టించినట్టు మాట్లాడుతున్నారు. ఇది 2015లో జూలై 8వ తేదీ పెట్టినటువంటి బోర్డు ఇది. మరి ఆ తర్వాత అంటే 2015 తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. 2024 వరకు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కదా. మరి ఈ పుష్కర్ ఘాట్లు ఏ రోజన్నా వెళ్ళి చూసారా? ఈ పుష్కర్ ఘాట్లకు సంబంధించిన బోర్డు చిన్న బోర్డు కాదు, పెద్దదిగా కనిపిస్తుంది కదా. మరి నారా దేవాంశు అనేసి పేరేమన్నా పెట్టారా? దేవాంశ్ ఘాట్ అని పెట్టారు. మరి దేవాంశ్ ఘాట్ అని పెట్టినప్పుడు ఇది చంద్రబాబు నాయుడు మనవడు పేరుతోటి ఘాటు పెట్టారు అని చెప్పేసి అప్పుడే దీన్ని తొలగించుండొచ్చు కదా. తొలగించలేదు. పైపెచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీన్లోకి లాగారు. పవన్ కళ్యాణ్ గారిని సీన్లోకి లాగేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆ ఘాటుకి దేవాంశ్ పేరు పెట్టాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కాదు దేవాంశ్ కూడా పవన్ కళ్యాణ్ ఆయన వెనకుండి ఉంటున్నాడని చెప్పేసి సో రకరకాలైనటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. సో ఇందాక నేను చూపించా, కళ్ళ ముందే కనిపిస్తోంది. అది 8/7/2015లో అంటే దగ్గర 11 సంవత్సరాల క్రితం ఆ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ ఘాట్కి ఆ బోర్డుని పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయి ఉన్నారు. మరి ఈ రోజు ఏదో ఆ బోర్డు పెట్టినట్టు, ఈరోజే ఆ పుష్కర్ ఘాట్కి దేవాంశ్ అనేటటువంటి ఘాట్ అని పేరు పెట్టినట్టు రకరకాలైనటువంటి విమర్శలతోటి విరుచుకుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నేను ఎక్కడ చూశాను కూడా దేవాంశ్ ఘాట్ అనేసి ఉన్నటువంటి బోర్డు దానికి సంబంధించిన ఆ పేరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. సీరియస్ అయ్యి ఆయన ఆ పేరును తొలగించడం చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు, బహుశా అప్పట్లో ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు 2015లో ఆ పేరు పెట్టి ఉండొచ్చు, లేకపోతే అధికారుల అత్యుత్సాహంతో ఆ పేరు పెట్టి ఉండొచ్చు. మరి దాన్ని తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం అంటే రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా దానికి పవన్ కళ్యాణ్ గారే కారణం అనేటటువంటి విధంగా రకరకాలైనటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం. అంటే పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఆయన్ని టార్గెట్ చేస్తే తద్వారా కూటమిలో విచ్ఛిన్నం తీసుకొచ్చి ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించే విధంగా ఇలాంటి సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక కుట్రేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దేవాంశ్ ఘాట్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇది 2015లో జూలై 8వ తేదీన నిర్మించినట్టు కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. బోర్డులోనే ఉంది అది. మరి దాన్ని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఈ అంశాన్ని తెగ ట్రోల్ చేసేస్తూ పవన్ కళ్యాణ్ ఏదో ఆ పేరు పెట్టేసినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాటి ఎడిటర్స్ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.